మేము అమరావతిలో ఉండేవాళ్ళం అండి. మా వారు మంచంలో ఉండి 4 సంవత్సరాలు చనిపోయారు. చనిపోయాక ఇక్కడ ఈ చెరువుడు దానికి మా అన్నయ్య తీసుకొచ్చారు. వాళ్ళ అన్నయ్య వాళ్ళు పెట్టలేనని ఇక్కడ తీసుకొచ్చేసారు. ఇక్కడ అన్నీ బాగానే ఉండే, వసతి అన్నీ బాగానే చూస్తున్నారు. పెడుతున్నారు కానీ గుణగుడకు తట్టుకోలేక నేను వచ్చినాను. నేను వచ్చినందుకు మల్లికార్జున సారు వినంపుకొని నన్ను జోక చేసినాడు. అన్నం పెట్టి ఆదరించుకున్నాడు. నన్ను బాగా చూసుకున్నాడు. నా పేరు జమ్ములమ్మ. నా పరిస్థితులు బాగాలేక నాకు ఎవరు లేక నేను మల్లికార్జున సారంకి వచ్చి ఈడ హాస్టల్లో ఉండా. నేను ఇంకా నాకెవరు ఎక్కడ లేరు, సాకనికి దిక్కు లేరు, ఎవ్వరు లేరు. బాగా అన్ని ఊటలో ఈడ వచ్చి జరుపుతున్నారు, పెడుతున్నాడు. అన్నీ అన్నము దోసగా సోసాగా అన్నీ నాకు సౌఖ్యం బాగుందని ఈడొచ్చి నేను చెరువుడు సంస్థ ద్వారా మేము అనేక కార్యక్రమాలు చేపడుతూ హ్యాపీ ఓల్డ్ ఏజ్ హోమ్, సంతోషకరమైన వృద్ధుల అనాథ శరణాలయంలో గ్రామానికి తిరిగి ఎవరైతే కొడుకులు కూతుర్లు వదిలేయబడి వాళ్ళ ఆస్తులను నుంచుకొని ఆఖరి క్షణంలో వృద్ధ మహిళలకు ఎవరైతే కనీస భోజన వసతి కల్పించలేనటువంటి వాళ్ళని మేము గుర్తించి గ్రామంలో తిరిగి అట్లాంటి వాళ్ళని చేరదీసి మా యొక్క ఈ చెరువుడు స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మా యొక్క వృద్ధాశ్రమంలో చేర్పించుకొని వాళ్ళకందరికీ కూడా 3 పూట్ల భోజన వసతి, వాళ్లకు ఇతరత్ర కార్యక్రమాలను చేపడుతూ ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా వీళ్ళందరూ కూడా చాలా సంతోషకరంగా ఇక్కడ వాళ్ళ కన్న కొడుకులు కూడా పట్టించుకున్నందుకు కారణం వల్ల వాళ్ళని కూడా గుర్తు చేసుకోకుండా వాళ్ళ ఆఖరి జీవితంలో ఇదే వాళ్ళ ఇల్లు అనుకొని, దేవాలయం అనుకొని ఈ విధంగా సంతోషంగా ఉంటూ ఇక్కడే తింటూ ఇక్కడే జీవనాన్ని గడుపుతున్నారు.